అనకాపల్లి జిల్లా కే కోటపాడు మండలం చౌడవాడ గ్రామంలో ఉద్రిక్తత కొనసాగుతుంది. బీజేపీ కార్యకర్త కోమార అప్పారావుపై జరిగిన దాడికి నిరసనగా తమ గ్రామంలో వైసీపీ ప్రచార రథాలు తిరగడానికి వీల్లేదని గ్రామస్తులు తీర్మానించారు. ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడిని, ఆయన కుమార్తె అనురాధను కూడా చౌడవాడ గ్రామంలో తిరగనివ్వబోమంటూ గ్రామస్తులు హెచ్చరించారు. తారువ గ్రామంలో బూడి బామ్మర్ది గంగాధర్ బీజేపీ నాయకుడిగా ఉన్నారు. ఎన్నికల అధికారుల అనుమతితో నిన్న మధ్యాహ్నం డ్రోన్తో బీజేపీ జెండాను ఎగురవేసే ప్రయత్నం చేశారు. ఆ సమయానికి గ్రామంలోనే ఉన్న బూడి, ఆయన అనుచరులు తమకు చంపడానికి డ్రోన్తో రెక్కి నిర్వహిస్తున్నారని ఆరోపిస్తూ గంగాధర్ డ్రోన్ను ఆపరేట్ చేస్తున్న కె అప్పారావు, పాండురంగారావు, సాయికృష్ణులపై దాడి చేసి గాయపరిచారు. ఈ విషయం తెలుసుకున్న సీఎం రమేష్, ఆయన అనుచరులు మాడుగుల టీడీపీ అభ్యర్థి బండారు సత్యనారాయణమూర్తి కుమారుడు అప్పలనాయుడు, కిలపర్తి భాస్కర్ రావుతో కలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. తమ పార్టీ కార్యకర్తపై బూడి హత్యాయత్నం చేశారని న్యాయం చేయాలంటూ సీఎం రమేష్ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గంగాధర్ ను పరామర్శించేందుకు తారువ గ్రామానికి వెళ్లగా అక్కడ వైసీపీ నాయకులు రమేష్ వాహనాన్ని చుట్టుముట్టి దాడికి యత్నించారు. కొందరు వాహనం అద్దం పగలగొట్టారు. ఇరు వర్గాల తోపులాటలో వైసీపీ కార్యకర్తలు సీఎం రమేష్ చొక్కా చించేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు రమేష్ ను స్టేషన్ కు తరలించేందుకు ప్రయత్నిస్తుండగా పోలీస్ వాహనంపై కూడా వైసీపీ మూకలు దాడికి పాల్పడి జీపు అద్దాన్ని పగలగొట్టారు. పెద్ద సంఖ్యలో మోహరించిన వైసీపీ మూకలను పోలీసులు నిలువరించి రమేష్ ను మళ్లీ పోలీస్ స్టేషన్ కు తరలించారు. తమపై బూడి, ఆయన అనుచరులు హత్యాయత్నం చేశారని రమేష్ పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో పాటు అటు ఈసీకి ఫిర్యాదు చేశారు.